ఇంకోటి ప్రధానంగా చర్చ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ ఏదైతే లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నుండి కానీ బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు కానీ మాజీలు కానీ వస్తున్నారని చెప్పేసి ఒక వార్త వస్తుంది. సో ఒకవేళ వస్తే అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ ప్రభుత్వం చేస్తే ఏమైనా నష్టం అవుతుంది అంటారా? గత ప్రభుత్వం తప్పు చేయలేదంటుంది కదా. గత ప్రభుత్వం మేము చట్ట ప్రకారం మొత్తం విలీనం చేసుకున్నామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలని మేము తప్పు చేయలేదు, విలీనం చేసుకున్నామని చెప్పారు. ప్రజలు తీర్పు ఇచ్చారు, అయిపోయింది. సో ఒకవైపు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలే ఉండని అంటారు, మరి ప్రభుత్వాలు కూలుస్తూ ఉంటారు. అదే ఎట్లా సాధ్యం? ప్రభుత్వాలు కూలుస్తుంటే గట్లే ఉంటుంది, ఎమ్మెల్యేలు అంతా వెళ్ళిపోతారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఒక పాత్ర ఇచ్చినప్పుడు ఆ పాత్ర పోషించాలి. ఆ పాత్ర పోషించకుండా నిత్యం లేచి ప్రభుత్వం కూలిపోతుంది అని ఒక శాపనార్థాలు పెడితే ఎవరుంటారు? అట్లా ఎవరు ఉండరు. ఇంకోటి అన్న, మరి ఇప్పుడు ఏదైతే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల ముందు కవిత అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ వల్ల ఏదైతే మొన్న జరిగిన ఎలక్షన్కి బీజేపీకి ఏమైనా ఫేవర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇంకోటి దగ్గరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇదంతా పరిణామాలు చూసుకుంటే ఏమైనా బీజేపీకి ఫేవర్ అవుతుంది? ఎవరు ఏమీ లేదు. కవిత గారు అరెస్ట్ చేయడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, బీజేపీకి ప్రయోజనం లేదు. అంటే ఇన్ని రోజులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది వాళ్ళు ఏదో అప్పుడు చేయలేదు కదా. తర్వాత ఇప్పుడు చేస్తే ఏమైనా కాదనుకుంటారేమో, ఒకటి కాదనుకుని మాకు మొత్తం ఓట్లను వేస్తామో బీజేపీ అనుకున్నది. ఓకే. సో ఇందులో ఎవరు ప్రయోజనం లేదు. కవిత గారు అరెస్ట్ వల్ల బీజేపీకి ప్రయోజనం లేదు, అటు బీఆర్ఎస్కి ప్రయోజనం లేదు, ఎవరికి లేదు. కనీసం అనేదో కొన్ని రోజులు జైల్లో పెట్టగలిగారు అంతే. కేజ్రీవాల్ అయినా కవితనైనా ఎవరినైనా. ఓకే. ఇంకోటన్నా, మరి ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా బయటకు వస్తుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏంది దీనిలో ఎవరికి తప్పు ఉండే ఛాన్స్ ఉంటుంది? అంటే నిజంగా జరిగింది అనుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్? ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా, విచారణ జరుగుతుంది. ఒక్కొక్కరు బయటకు వస్తురుగా, ఎందుకు జరిగింది, దేనికోసం జరిగింది, ఎందుకు చేశారు, ఏ ప్రయోజనం చేశారు చూడండి. ఆ ఫోన్ ట్యాపింగ్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత పోలీసులే కొట్టుకుంటారు. ఎవరెవరు చేశారు, నువ్వెందుకు నన్నెందుకు చేసావు, నువ్వెందుకు చేసినావు అని. ఇదంతా వ్యవస్థ. టీఆర్ఎస్లే కొట్టుకుంటారు. టీఆర్ఎస్ నా మీద నువ్వెందుకు ఫోన్ ట్యాపింగ్ చేసినా వాళ్ళే కొట్టుకుంటారు. ఓకే. ఒక పోలీసుల మీద ఇంకొకరు ట్యాపింగ్ చేసుకున్నారు. ఇవన్నీ జరిగినాయి. ఎవరికి వాళ్ళందరూ తగాదు వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎవరు టీఆర్ఎస్ వాళ్ళే ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఓకే. సో మరి ఫైనల్గా ఏం చెప్తారని? ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే ఎన్నికల్లో వచ్చే జూన్ 4న వచ్చే రిజల్ట్లో చూసుకుంటే కాంగ్రెస్ ఏదాకా డబుల్ డిజిట్ అంటే 10 నెంబర్ దాటుతుందని అంటున్నారు. సో ఎట్లా చూడొచ్చు మరి అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ మీ అనాలిసిస్ ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా ప్రజల్లో ఎవరు ప్రజల్లో తమ పాత్రను బలంగా వినిపించగలుగుతారో వారి వైపు ప్రజలు ఉంటారు. ప్రభుత్వం తన పాత్రను తను పోషిస్తుంది కాబట్టి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో వారికి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ప్రధాన ప్రతిపక్ష పాత్ర తన పాత్రను తను పోషిస్తే ఆ పార్టీకి మనుగడ ఉంటుంది. లేకుండా నిత్యం గిట్లే లేచి పొద్దున్న లేస్తే కూలిపోతుంది అంటే వాళ్ళే కూలిపోతారు. ఓకే. సో మరి లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సీట్లు రాకపోతే ఎట్లా ఉండబోతుంది ఆ పార్టీ పరిస్థితి? ఎట్లా ఉంటుంది? పార్టీ రివ్యూ కావడానికి పని చేయాలి, ప్రజల్లో తిరిగి పని చేసుకోవాలి. సీట్లు రాకపోవడం వచ్చడం అనేది జరుగుతూనే ఉంటాయి. ఇది నిరంతర ప్రక్రియ. సో ఆ ప్రక్రియలో భాగంగా వాళ్ళకు మ్యాండేటరీ ఇప్పుడు ఇవ్వరు ప్రజలు, అయిపోయింది. వాళ్ళకి 10 ఏళ్ళు ఇచ్చారు. వాళ్ళ పాత్ర వాళ్ళు భవిష్యత్తులో పోషిస్తేనే మళ్ళీ ఏమన్నా వాళ్ళకి సీట్లు కానీ ఓట్లు కానీ వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళు చేసే వైఖరికి సీట్లు రావు, ఓట్లు రావు. ఓకే. సో మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో మీరు చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే వాళ్ళేమో మొత్తం 6 గ్యారెంటీలు అమలు అయిపోయాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. కానీ ప్రజలలో చూస్తేనే కరెంటు కోతలు ఉన్నాయి, నీళ్ళ కష్టాలు ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా ప్రచారంలో తెలుస్తున్న సంగతి. సో మీరేం చెప్పదలుచుకున్నారు ఒక అనలిస్ట్గా? ఒకటి, కరెంటు కోతలు అనేది గంటల కొద్ది కోతలు జరగట్లేదు. చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడక్కడ కరెంటు ట్రిప్ అయిపోతున్నది. ఓకే. సో ఇది మెయింటెనెన్స్ ప్రాబ్లం. ఓకే. వచ్చిన గవర్నమెంట్ వచ్చింది 6 నెలల్లో మెయింటెనెన్స్. గత 10 సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో మెయింటెనెన్స్ అనేది పూర్తిగా తప్పిపోయింది. పూర్తిగా మెయింటెనెన్స్ చేయక దాన్ని వదిలేసి సో ఆ మెయింటెనెన్స్ ను చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ మెయింటెనెన్స్ చేయడానికి సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి లూపోల్స్ ఉందో పూర్తిగా విద్యుత్ శాఖ దాని ప్రయత్నంలో ఉన్నది. ఎక్కడ కూడా గంటల కొద్ది పోవట్లేదు. ఆ పోవడం ఎందుకు పోతుంది అనే దానికి సంబంధించిన మొత్తం కూడా వారిని ఎత్తుకుతున్నాం. అది కంప్లీట్ అయితే ఏ ఇబ్బంది ఉండదు. ఎక్కడ పోయినా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కరెంట్ పోతున్నాం. పోవడానికి కారణం ఏంటంటే గాలి వాన కావచ్చు, ఇట్లాంటి వర్షాలు వచ్చినప్పుడు కొద్ది ఇబ్బందులు వస్తాయి. అది గతంలో ఉన్నది, ఇప్పుడు ఉన్నది. సో ఇవన్నీ కూడా అధిగమించడానికి గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దడానికి ఇంకా మరింత కొంత సమయం పడుతుంది. ఓకే. రైట్ అన్న, రైట్. థ్యాంక్ యూ అన్న.